నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెరుగైన సాగునీటి సరఫరా లక్ష్యంగా అభివృద్ధి పనుల అంచనాలకు సమావేశమైన కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎస్సీ వెంకటరత్నం వెల్లడి. శ్రీశైలంలో 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ సేవలు లక్ష్యంగా సిద్ధమైన శ్రీశైలం భక్త సేవా సమితి తెనాలి కార్యవర్గం అభినందన తెలిపిన డీఎస్పీ బి జనార్దన్ రావు. శ్రీ వారాహి మాత సన్నిధానంలో వైభవంగా కొనసాగుతున్న కోటి కుంకుమార్చన పూజలు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ సీజన్లో ఎదురైన సమస్యల్ని అధిగమించే కార్యాచరణకు తగు ప్రాధాన్యం కల్పిస్తామని ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పి మురళీధర్రావు పేర్కొన్నారు. కృష్ణా పశ్చిమ డేటా ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పి మురళీధర్రావు అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. డీసీలు, నీటి సంఘాల సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి సరఫరాకు గడిచిన ఖరీఫ్ సీజన్లో ఎదురైన సమస్యల్ని గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 1,300 పనులకు గాను 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా పంట కాల్వల అభివృద్ధి పనులు చేపట్టారు. రాబోయే సీజన్ కు సాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు ఎస్పీ వెంకటరత్నం సభ్యులకు వివరించారు. కాల్వలు కట్టేశాక వేసవి కాలం చేపట్టాల్సిన పనులకు అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం ఇరిగేషన్ ఎస్సీ వెంకటరత్నం మీడియాతో మాట్లాడారు. కృష్ణా పశ్చిమ డెల్టాకు మొత్తం 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని 150 సాగునీటి చెరువులు ఉన్నట్లు తెలిపారు. సమావేశం ముఖ్య ఉద్దేశం చేపట్టాల్సిన పనులపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపడమేనని అన్నారు. సమావేశంలో ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ సునీల్, డీసీలు, నీటి సంఘాల సభ్యులు, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 5,71,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా గుంటూరు ఛానల్లో 27,000 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా త్రాగునీటి చెరువులు తీసుకుంటే 150 త్రాగునీటి చెరువులు మన పరిధిలో ఉన్నాయి. ఇందులో 22 మంది డీసీలు ఉన్నారు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, 156 మంది నీటి సంఘ సభ్యులు ఉన్నారు. సో ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసామంటే మనకి నెక్స్ట్ సీజన్కి నీళ్ళు అందించేదానికి ఈ సీజన్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి మనం ఎస్టిమేట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందరూ కూడా కాలువల మీద వాక్త్రూ సర్వే చేసి పనులు ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్లు ప్రతిపాదనలు మనం గవర్నమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరి యొక్క సహకారంతో, మన నీటి సంఘ సభ్యుల యొక్క సహకారంతో ఈ ఎస్టిమేట్లను తయారు చేసి, ప్రతిపాదనలు తయారు చేసి గవర్నమెంట్ని శాంక్షన్ తీసుకొని మనం ఈ సమ్మర్లో కెనాల్స్ ఆపినప్పుడు పనులన్నీ కూడా పూర్తి చేసి నెక్స్ట్ సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే కార్యక్రమం కోసం మనం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ సీజన్ తీసుకుంటే మనకి గవర్నమెంటు 1,300 పనులు, 60 కోట్ల నిధులు కూడా మనకి గ్రాంట్ చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా మన నీటి సంఘ సభ్యుల ద్వారా పూర్తి చేసి సకాలంలో ఈ సీజన్ మొత్తం నీటిని నడిపి పంటలు కూడా బాగా పండాయి. తూటికాడ, గుర్రపు డెక్క, అదేవిధంగా డీసిల్టింగు, ఈ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రతిపాదించి నెక్స్ట్ సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదిన వేళ శ్రీశైల పుణ్యక్షేత్రానికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు విభిన్న సేవలు దశాబ్ద కాలానికి పైగా ఓ కార్యాచరణగా నిర్వహిస్తున్న సేవా సమితి విధానం అభినందనీయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక కోతపేటలోని దేవిప్రియ ఫంక్షన్ హాల్ సెంటర్ నందు శుక్రవారం శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భక్తుల అన్నదాన సేవకు సిద్ధం చేసిన బియ్యం, కిరాణా సరుకులు, వాటర్ బాటిల్స్, కూరగాయలు, వైద్య శిబిరం నిర్వహణకు మందులు 4 లారీల్లో లోడ్ చేశారు. లారీలు శ్రీశైలం బయలుదేరటకు సిద్ధం కాగా ఆత్మీయ అతిథిగా పాల్గొన్న డీఎస్పీ బి జనార్దన్ రావు సరుకుల లోడ్ లారీలకు జెండా చూపించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదిన వేళ శ్రీశైల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు తెనాలి నుండే వెళ్లి సేవలు అందిస్తున్న శ్రీశైల భక్త బృంద సేవా సమితి తెనాలి వారి సేవా తత్పరత స్ఫూర్తిదాయకం అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. సుమారు 1,00,000 మంది శివ భక్తులకు అన్నప్రసాద వితరణ, 25,000 మంది పైగా భక్తులకు వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలు అందించడానికి తగు ఏర్పాట్లతో బయలుదేరినట్లు శ్రీశైలం భక్త బృంద సేవా సమితి బాధ్యులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కార్యదర్శి పరిమి గోవర్ధన్, కోశాధికారి కోన బ్రహ్మానందం, వెంపటి రవీంద్ర, గట్ట నాగసుధాకర్, భాస్కర్, తుమ్మల శివరామకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి వారు ప్రతి సంవత్సరం శివరాత్రికి శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం జరపడానికి బయలుదేరుతూ గత సంవత్సరం కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పిలిచారు. ఈ సంవత్సరం వాళ్ళు దాతల ముందుకొచ్చి ఇటువంటి సేవా సమితిని ప్రోత్సహించడం అనేది అభినందనీయం. దాతలందరికీ కూడా పరమేశ్వరుడి తరపున నా నమస్కారాలు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు గత 18 సంవత్సరాలుగా
శ్రీశైల క్షేత్రంలో వచ్చు శివదీక్షా పరులకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి లోకమంతా విదితమే. అట్లానే ఈ సంవత్సరం 19వ వార్షికోత్సవ సందర్భంగా రేపు జరగబోయే 15వ తారీఖు ఆదివారం నాడు శ్రీశైల క్షేత్రంలో జరగబోయే శివరాత్రి కార్యక్రమానికి అన్నదాన నిమిత్తం దరిదాపుగా 1,00,000 మంది ధ్యేయంగా 1,00,000 మందికి ఆహార పదార్థాన్ని అందించాలనే సంకల్పంతో ఒక 5 లారీల సరుకుని మేము దాతల సహాయ సహకారాలతో తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మా డిఎస్పీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి దాతలకి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే మా కార్యక్రమానికి ప్రతి కార్యక్రమాల్లోనూ మాకు సహాయ సహకారాలు అందించిన మా డిఎస్పీ గారికి మీ వెనకాల నేను ఉన్నాను, మీ కార్యక్రమాలు నిర్వహించండి అని మాకు భరోసా ఇస్తున్న మా డిఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సౌభాగ్య సిద్ధికి ఆరోగ్య ఐశ్వర్యాలకు శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానంలో కోటి కుంకుమార్చన పూజలు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో విశేషంగా కొనసాగుతున్నాయి. కొల్లిపురం మండలం అత్తడి సమీపంలోని కుంచవరం గ్రామంలో పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో వేయించేసుకున్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణ సహిత కోటి కుంకుమార్చన పూజలు పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 15 వరకు నిర్వహించే కోటి కుంకుమార్చన పూజల్లో భాగంగా శుక్రవారం సువాసనలు విశేషంగా పాల్గొని శ్రీ వారాహి అమ్మవారికి ప్రీతిగా కోటి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల విశిష్టతను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి తమ అనుగ్రహ భాషణ ద్వారా భక్తులకు వివరించారు. ఆలయ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాస్ బాబు, నాగమల్లేశ్వరి దంపతులు, యోగాచార్య ముద్దబత్తుని రమణయ్య పూజ విధులకు సహకరించారు. ఆలయ నిర్వాహకులు శ్రీనివాస్ బాబు మాట్లాడారు. ప్రతిరోజు కుంకుమార్చన పూజల అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా కొనసాగినని తెలిపారు. భక్తులు స్వయంగా కుంకుమార్చన జరుపుకునే చక్కని అవకాశమని పరిసర గ్రామాల ప్రజలు శ్రీ వారాహి అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసుకునే అవకాశం వినియోగించుకోవాలన్నారు. పూజ విధుల్లో విశేషంగా దంపతులు పాల్గొన్నారు. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఆలయం కావడంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలు వినియోగించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందరూ చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ రోజు కోటి కుంకుమార్చన సుమారు చివరికి అయ్యేసరికి 60 లక్షలు పైగా నామం చేరుకుంటుంది. అటువంటి భాగ్యం మనకి అమ్మవారు ప్రసాదింపజేశారు. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఈ శుక్రవారం నాడు అమ్మవారికి ఆరాధన చేయడం వలన అమ్మ యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది. అలాగే రేపు స్థిరవారం విశేషమైనది. శనివారం ద్వాదశి కలిసి ఉండటం చాలా గొప్పది. ఈ ద్వాదశి నాడు వైష్ణవి వారాహిదేవి యొక్క ఆరాధన చేయటం మూలాన విశేషమైన దివ్య అనుగ్రహం కలుగుతుంది. రేపు విశేషంగా 108 దివ్య దేశాలకు స్వరూపమైన 108 దివ్య దేశాల శాలగ్రామాలకి భక్తులచే విశేషమైన సుగంధ ద్రవ్యములతో తిరుమంజన కార్యక్రమం అనగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అది రేపు ఉదయం 7:30కే ప్రారంభం. గణపతి పూజ అనంతరము ఆ కార్యక్రమం అనమాట. అమ్మవారి అభిషేకంతో పాటు ఆ శాల గ్రామాలకు అభిషేకం కూడా మీతోనే శంఖ చక్రధారాలతో చేయించడం జరుగుతుంది. అనంతరం కుంకుమార్చన కార్యక్రమము. అలాగే ప్రతినిత్యం కూడా ఈ కార్యక్రమంలో చివర అందరికీ కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొల్లిపురం మండలం అత్తోడ దగ్గర ఉన్నటువంటి కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారి కటాక్షంతో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 5 రోజుల పాటు చాలా గొప్పగా కోటి కుంకుమార్చన లలిత సహస్రనామ ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమం ఈరోజు 3వ రోజు జరుగుతూ ఉంది. తెనాలి పరిసర ప్రాంత ప్రజలే కాకుండా విజయవాడ, చీరాల, గుంటూరు, చాలా రేపల్లె అట్లా సుదీర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ నుండి వచ్చి భక్తులు ఈ గొప్ప వారాహి అమ్మవారి ఉచిత కోటి కుంకుమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కావున 50 మంది భక్తులు కూడా ఇంకా తెలుసుకోవాల్సిన భక్తులు కూడా విచ్చేసి వారాహి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రార్థనలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారికి సహకరిస్తున్న యోగా గురు రమణయ్య గారికి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా
మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రేపు ఎల్లుండి కూడా శివరాత్రి రోజు ఆదివారం వరకు కూడా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. సో కాబట్టి భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కోటి కుంకుమార్చన కార్యక్రమం అనంతరం ఉచిత అన్నప్రసాద వితరణ కూడా, అమ్మవారి ప్రసాద వితరణ కూడా ఉంది. కావున భక్తులందరూ గమనించగలరు. గుడివాడ గ్రామాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న ఎన్ఆర్ఐ డాక్టర్ యలవర్తి రంగనాయకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న P4 కార్యక్రమానికి స్ఫూర్తిదాయకమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రంగనాయకి సేవా దృక్పథాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన తాత సామాజిక సేవకురాలు ప్రవాస భారతీయురాలు డాక్టర్ రంగనాయకి దంపతులను గుంటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. గుడివాడ గ్రామంలో జన్మించి యుఎస్ఏలో డాక్టర్గా స్థిరపడి గ్రామాభివృద్ధికి ఆమె చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. తమ జన్మస్థలమైన గుడివాడ గ్రామంలో గ్రంథాలయాన్ని నెలకొల్పి బస్ షెల్టర్ను నిర్మించి రైతుల కోసం కొమ్మమూరు కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్ చెల్లించి అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన 100 మంది బాధితులకు విద్యుత్ పరికరాలు ఉచితంగా అందించడంతో పాటు 25 లక్షల రూపాయల విత్తనతో సామాజిక భవన నిర్మాణం పూర్తి చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. డాక్టర్ రంగనాయకి సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమెను దుశ్శాలువతో సత్కరించి పూల బొకేను అందజేశారు. ఎన్ఆర్ఐ డాక్టర్ రంగనాయకి మాట్లాడుతూ తన తండ్రి జన్మస్థలమైన గ్రామంలోని ప్రజలకు ఉపయోగపడే ఏ సేవకైనా తన సహకారం ఎప్పుడూ ఉంటుందనే భావన వ్యక్తం చేశారు. గుడివాడ పుట్టిన ఊరు, పుట్టిన గ్రామంలో మా అమ్మ నాన్న పేర్లతో సామాజిక భవనాన్ని నిర్మించాము. దానికి మా కుటుంబం తరఫున హెల్ప్ చేశాను. దానికి గ్రామస్తులందరూ మమ్మల్ని పిలిచి చాలా ఆప్యాయంగా ఆదరించారు. ఆల్పాటి రాజా గారు కూడా వచ్చి నాకు ఇది అభినందించారు. దానికి చాలా కృతజ్ఞతలు. మా సొంత గ్రామానికి నేను ఈ మాత్రం సహాయం చేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేడూరి బసవపన్నయ్య గారి కుటుంబం, మరి ముఖ్యంగా యలవర్తి రంగనాయకం గారు పుట్టిన పుడమ తల్లికి తన వంతు ఎంతో కొంత సహాయం చేయాలని ఒక ఆలోచన రావటం, ఆ ఆలోచనను పుణికిపుచ్చుకొని గుడివాడ గ్రామంలో లైబ్రరీతో ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాదాపు 100 ఇళ్ళు పైగా కాలిపోతే ఆ ఇళ్ళకి ఆర్థిక సహాయం, అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్కి దాదాపు 25 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ఆ కుటుంబం ఆ గ్రామానికి ఉన్నటువంటి సంబంధం. వారు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి స్థిరపడిన ఇక్కడ వాళ్ళని, తన పుట్టిన గ్రామాన్ని, తన వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో కొద్ది మంది మాత్రం ఆ గ్రామాల్లో అయినప్పటికీ కూడా ఆ గ్రామం మీద ఉన్న మమకారం, ఆ గ్రామంతో ఉన్నటువంటి బాంధవ్యం, ఆ గ్రామంతో ఉన్నటువంటి అనుబంధం, వీళ్ళన్నిటికీ ఆ తీపి గుర్తులుగా ఈ సహాయం ఉండాలి అనే భావన ఆమె కలగటం అనేది నిజంగా ధన్యజీవి అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఇలాంటి వ్యక్తుల యొక్క సహాయం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం. ఇదే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటి P4 ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్. ఈ రకంగా ఇతరులకు స్ఫూర్తి కలిగించే విధంగా తను బాగుండటమే కాదు, తనలాగా ఇతరులు కూడా ఉండాలి అనే ఈ సమాజంలో ఈ రోజున వాట్ ఈస్ టుడే అనేది టుమారోస్ డెస్టినీ అంటారు. అందుకనే ఈరోజు మనం ఉండే ప్రీతి మరుసటి రోజు భవిష్యత్తులో మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలనే భావం కలిగినటువంటి ఈ కుటుంబానికి ఆ భగవంతుడు నిండు పరిపూర్ణత కలిగిన ఆయుష్ని, ఎందుకంటే నేను ఆర్థికంగా అడగవలసిన వాళ్ళే మనకు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉండాల్సింది ఆయుష్, భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయుష్ని ఆ కుటుంబానికి కలగజేయాలని చెప్పి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ విషయంలో ఇబ్బంది కలగకుండా చేయడం లక్ష్యంగా నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచన మేరకు పనిచేస్తున్నామని పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ పేర్కొన్నారు.
శాసన మండలి సభ్యులు తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీదారుల నుండి పలు ఆర్జీలు స్వీకరించారు. స్వీకరించిన ఆర్జీలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం జరిగేలా చేస్తామని ఆర్జీదారులకు టీడీపీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ మాట్లాడుతూ వచ్చిన ఆర్జీలో గత వైసీపీ పాలనలో ఇచ్చిన జగనన్న కాలనీ పట్టాలకు భూమి ఎక్కడ ఉందో చెప్పకుండా తమకు పత్రాలు మాత్రం ఇచ్చారని, ఆర్జీ తమకు కేటాయించిన భూమి 22 యాక్ట్ కింద ఉందని న్యాయం చేయమని, ఒకరు పెన్షన్ల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ వైద్య సేవల కార్డుల కోసం మరికొందరు ఆర్జీలు సమర్పించారని, వాటిపై మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ తగు నిర్ణయం తీసుకుని ఆర్జీదారులకు న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, కౌన్సిలర్ బోయపాటి అరుణ, వసంతం అశోకవర్ధన, పనిదపు దుర్గా, మల్లవరపు విజయ్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మీసల మహేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ న్యాయం జరగాలి, ఆ విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలనే సంకల్పంతో ఏదైతే పెట్టారో ఆ విధంగా ఇక్కడ నాయకత్వం పనిచేసే అధికారుల చేత ఎవరైతే విజ్ఞాపన పత్రాలతో వస్తున్నారో వాళ్ళకి న్యాయం చేకూరేలాగా పని జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకోండి. ఈరోజు ప్రత్యేకంగా ఒకళ్ళ భూమి అయితే 22A కింద పడింది. మాది ఎప్పుడూ మా తాతల దగ్గర నుండి ఉన్నటువంటి ఆస్తి. మాకు పెళ్లి కానుక ఇచ్చినటువంటి భూమిని గత ప్రభుత్వంలో 22A కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని మార్చి మళ్ళీ మా యథాస్థితికి మా భూమిని మాకు అప్పచెప్పండి అని చెప్పేసి సమస్య వచ్చింది. కొంతమంది అయితే గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో మాకు ప్లాట్లు ఇచ్చారు, పట్టా అయితే ఇచ్చారు, కానీ మా భూమి ఎక్కడ ఉందో కూడా కనీసం ఇప్పుడు వరకు చూపించలేదు. అధికారుల చుట్టూ తిరుగుతుంటే సమయం పట్టిద్దని చెప్పేసి కాలయాపన జరుగుతుంది తప్పితే మాకేం న్యాయం జరగలేదని కొంతమంది వచ్చారు. కొంతమంది అయితే పెన్షన్లు, కొత్త పెన్షన్లు కావాలి, ఇలాంటి సమస్యల మీద ఈరోజు గ్రీవెన్స్ జరిగింది. 8 మంది ఈరోజు గ్రీవెన్స్లో వారి యొక్క సమస్యలు వచ్చింది. వారి యొక్క ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కార దిశగా ఈ కార్యాలయం పనిచేసేది అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అని చెప్పేసి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు ప్రచార పర్వం పూర్తయి ఎన్నికల పర్వం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెనాలి కోర్టుల భవనంలో శుక్రవారం న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెనాలి కోర్టుల భవనంలో ప్రాంగణంలో శుక్రవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ పోలింగ్ అధికారిగా వ్యవహరించగా 460 మంది ఓటర్లు ఉన్న తెనాలి బార్ అసోసియేషన్లో న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 4 పోలింగ్ బాక్సులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు పోలింగ్ అధికారి బేతాల ప్రభాకర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లను గురించి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ మీడియాకు వివరించారు. స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతుంది. ఇందులో భాగంగా మా తెనాలి బార్లో 406 ఓట్లు ఉన్నాయి. అందరూ కూడా చాలా ఎర్లీగానే వచ్చి ఓటు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఓట్లు ప్రశాంతంగా, ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది. కాబట్టి ఇంకా ఓట్లు వేయాల్సిన వాళ్ళు వచ్చి ఇంకా ఓట్లు వేసుకుంటే తొందరగా అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఇచ్చి ఓట్లు వేస్తున్నారు. అంతా కూడా ఇక్కడ సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతుంది ఎలక్షన్. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగా తెనాల్లో కూడా మరి ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులందరూ కూడా తమ ఓటుని వినియోగించుకోవడానికి ఉదయం నుంచి వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తెనాలి కోర్టు ప్రాంగణంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయబడినాయి. పోలింగ్ ఆఫీసరు మా అధ్యక్షులు బేతాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి పోలింగ్ రూములో 4 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. అలాగే 4 సీసీ కెమెరాలు. మరి వచ్చేవారికి న్యాయవాదులందరికీ ఇబ్బంది లేకుండా టెంట్లు వేయటం కానివ్వండి, మంచినీటి సదుపాయం కానివ్వండి, అన్ని వసతులు కూడా ఈ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయబడ్డాయి. ప్రశాంత వాతావరణంలో చాలా చక్కగా పోలింగ్ జరుగుతూ ఉంది. సమాజం పట్ల బాధ్యతగా తమ వంతు సేవ చేయాలనే లక్ష్యంతో రోటరీ సభ్యులు తమ వంతు ఆర్థిక సహకారంతో క్లబ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని 10th విద్యార్థుల పరీక్ష సామగ్రి పంపిణీ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. మండలంలోని పెదరావూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు శుక్రవారం 10వ తరగతి పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షలు అవసరమైన సామగ్రి రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం తరపున అందించారు. ఇందుకు అవసరమైన ఫండ్ సమకూర్చిన 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడారు. రోటరీ అంటేనే సేవకు నిర్వచించమన్నారు. విభిన్న రంగాల్లో ఉన్నతంగా రాణిస్తున్న వారు తమ వంతు సేవకు సిద్ధమైన రోటరీ సభ్యులుగా కొనసాగుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు మెరుగైన లక్ష్యాలతో విద్యలో ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ 3150 జోనల్ జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, క్లబ్ కార్యదర్శి గుమ్మడి
వెంకట నారాయణ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి ప్రసాద్, సెక్రటరీ ఎలెక్ట్ మల్లాది అర్జున్, సూర్యనారాయణ, రఫీ, స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే మనకి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రీగా మనకి ప్లాన్స్, పెన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ మనకి సపోర్ట్ చేయడానికి. సో వాళ్ళకి మనం అందరం హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఈ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు జేబులో నుంచి వారు సంపాదనలో ₹1 తీసి ఇట్లా స్కూల్స్ కంటే లేకపోతే వైద్యానికి వాటికి ఖర్చు పెడుతూ సర్వీస్ చేయడానికి ఈ రోటరీ క్లబ్ ఉంది. అట్లా మాకేంటంటే మా క్లబ్లో బాగా చదువుకున్న వాళ్ళు, మోటివేట్ చేయగలిగిన వాళ్ళు వచ్చేసి మీ పిల్లలకి మోటివేషన్ చేస్తే అది ఉపయోగం అని చెప్పేసి వచ్చేసి మేము మోటివేట్ చేసి ఉంటాం. ఇవాళ ఇస్తున్నాం అంటే పెద్ద గొప్పం కాదు, ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి, ఏమని లేదు అందరి దగ్గర ఉంటాయి. కాకపోతే ఈ వంకతో వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాం. మీరు మంచి రిజల్ట్స్ తెచ్చుకోండి. నాకేడకు వస్తే మేము చదువుకునే రోజుల్లో 800, 1000 దాకా వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం మీ స్ట్రెంగ్త్ తగ్గిందంటే నాకు అది ఒకటి బాధగా ఉంది. ఈ స్ట్రెంగ్త్ని మీరు బాగా చదివి మంచి ఉత్తీర్ణం తెచ్చి ఇవాళ మీరు 10% కనుక తెస్తే వచ్చే సంవత్సరం మన స్కూల్లో స్ట్రెంగ్త్ పెరిగిద్ది. మీరు మీ ఈ స్కూలుకి చేయవలసిన మేలు అది. కాబట్టి మీరందరూ ఇష్టపడి, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ఆయన డిఎస్పీకి 3 సార్లు ట్రై చేశాడు. ఎందుకు? ఆ డిఎస్పీ అంటే ఇష్టం, దాంట్లోకి వెళ్ళాలని ఇష్టం. అట్లా మీరు గోల్స్ పెట్టుకుని దాన్ని ఇష్టంగా పెట్టుకుని మీరు బాగా చదువుకుని మంచి ఉత్తీర్ణం అవ్వాలని ఒక ఆఫర్ ఇస్తున్నా. మీరు గనక జిల్లాలో ఫస్ట్ తెచ్చుకుంటే నేను మీకు మంచి ట్యాబ్ ఒకటి కొని పెడతాను. ఉత్తీర్ణులైన వాళ్ళకి, మంచి ర్యాంకులు తెచ్చిన వాళ్ళకి కూడా నేను ఈ స్కూల్ అంటే నాకున్న అభిమానంతో మీకు ప్రైజులు ఇస్తాను. మీరు అందరూ ఇష్టపడి గట్టిగా చదువుకుని బాగా ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడాను ఈ స్కూల్ గుర్తుపెట్టుకొని మరీను మొన్న 6 months బ్యాక్ కూడా పిల్లలకి కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇలానే ఇచ్చున్నాం. ప్రతి ప్రోగ్రామ్ కూడా మొక్కలు నాకే కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమం ఎక్కడ చేయడానికి ఆయన సమయం చూస్తూ ఉంటారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక 10th క్లాస్ పిల్లలు, 10th అంటే మన జీవితానికి స్కూల్ లైఫ్లో ఫస్ట్ ఇది మంచి మార్కులతో పాస్ అయ్యి బాగా ఇది కావాలంటే ఇది మస్ట్ అండ్ షుడ్. మీరందరూ కూడాను వీటిని ఉపయోగించుకొని మంచి స్థాయిలోకి వెళ్ళి మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో పంచాహ్నిక దీక్షగా ఉత్సవాలు ప్రారంభమైనట్లు అర్చక స్వామి పేర్కొన్నారు. మండలంలోని కొలకలూరు గ్రామంలో వేంచేస్తున్న మహిమాన్విత దేవాలయం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పంచాహ్ని దీక్షగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 నుండి ప్రారంభమైన ఉత్సవాలు 17వ తేదీ సాయంత్రం పెద్ద రథం గ్రామోత్సవానికి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సేవలు నిర్వహించనున్నట్లు అర్చక స్వామి మీడియాకు వివరించారు. 15వ తేదీ మహాశివరాత్రి పర్వదిన వేళ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం, అనంతరం కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు ఈ విశేష పూజాతగా కార్యక్రమాల్లో స్వామివారి కళ్యాణ కార్యక్రమానికి ఉభయదాతలుగా గొరవర్తి మోహన కృష్ణ సోదరుల దంపతులు పాల్గొంటారని తెలిపారు. పెద్ద రథం ఊరేగింపు కార్యక్రమానికి కాల్చెట్టి సోదరుల ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. 12/2/2026 మాఘమాస బహుళ దశమి గురువారము నుంచి ఫాల్గుణ శుద్ధ విధియ 19/2/2026 తారీఖు వరకు కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానమునందు పాంచాహ్నిక దీక్ష, దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. 14/2/2026 శనివారము మాఘమాస బహుళ ద్వాదశి ఉదయం నిత్యార్చన, నిత్యహోమము, ఆలయ బలిహరణ, రాత్రికాలమున నిత్యహోమము, ఆలయ బలిహరణ, గ్రామోత్సవ కార్యక్రమాలు జరుగును. స్వామివారి యొక్క నిత్యహోమము, ఆలయ బలిహరణ, గ్రామోత్సవ పూజాకర్తలు భక్తశ్రీ ముత్తే అంకమ్మ గారి కుమారులచే నిర్వహించబడును. 15/2/2026 మాఘమాస బహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి మహాశివరాత్రి రోజున ఉదయం 4 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఉదయం 8 గంటలకు
ఓం నమ శివాయ పంచాక్షరి ఏకనామం శ్రీ లలితా సహస్రనామ పారాయణ సమాజం వారిచే నిర్వహించబడును. ఉదయం 11 గంటలకు నిత్య హోమము, ఆలయ బలిహరణ కార్యక్రమాలు జరుగును. రాత్రి 7 గంటలకు నిత్య హోమము, ఆలయ బలిహరణ. 7:30 గంటలకు శ్రీ నటేష్ సుందరేశ్వరి నాట్యాలయం వారిచే భరతనాట్య కార్యక్రమం. రాత్రి 11 గంటలకు లింగోద్భవ కాల రుద్రాభిషేకము. తదుపరి స్వామివారి గ్రామోత్సవము. ఆ తరువాత శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగును. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ పూజాకర్తలు భక్తశ్రీ గొడవర్తి మురళీకృష్ణ గారి సోదర దంపతులచే నిర్వహించబడును. 19/2/2026 ఫాల్గుణ మాస శుద్ధ విధియ గురువారము ఉదయం నిత్యార్చన, రాత్రి కాలమున శ్రీవారి ద్వారస ప్రదక్షిణ శయనోత్సవము. స్వామివారి యొక్క ద్వారస ప్రదక్షిణ శయనోత్సవ పూజాకర్తలు భక్తశ్రీ ప్రయాగ సత్యనారాయణ గారి సోదరులచే నిర్వహించబడును. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ శివసహస్రనామ పారాయణ, శ్రీ లలితా సహస్రనామ పారాయణ మహిళా భక్త సమాజం వారిచే నిర్వహించబడును. ఈ కార్యక్రమాలన్నీ కొలకలూరు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునందు జరుగును. విద్యార్థులని సృజనాత్మకతను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకున్న విద్యార్థులు రూపొందించిన అంశాలు చూపర్లను ఆకట్టుకున్నాయని సెయింట్ జాన్స్ విద్యా సంస్థల నిర్వాహకులు డాక్టర్ జె సూరజ్ మోహన్ పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యారంగంలో పట్టణంలో గుర్తింపు ఉన్న విద్యా సంస్థ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం విద్యార్థులను ప్రతిభను చాటుతూ స్కిల్ ఎక్స్పో 2026 కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. 6 నుండి 10వ తరగతులకు చెందిన విద్యార్థులు వారి స్థాయిని బట్టి వారిదైన ప్రతిభను చాటుకున్నారు. 220 ప్రాజెక్టులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రాధాన్యతను చాటుకుంది. విభిన్న అంశాల్లో విద్యార్థులు ఎంచుకున్న ప్రతి అంశంపైన విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. ఈ విశిష్ట కార్యక్రమాన్ని విద్యా సంస్థల చైర్మన్ జె సూరజ్ మోహన్, పాఠశాల డైరెక్టర్ అరుణలత ఆహ్లాద వాతావరణంలో ప్రారంభించారు. ప్రదర్శనలో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఎగ్జిబిషన్ ద్వారా తమ విద్యార్థులు సాధించిన ప్రగతిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులని నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చే విధంగా ప్రదర్శన కొనసాగింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. Project is about rain sensor. This is wet cloth, sir. When we keep it on it, it will go into the shelter, sir. When rain stops, it will come out of it, sir. It is useful for men and working men and women and housewives also, sir. This is the program which we applied in Arduino Nano, sir. I am Kalyan. I am Harish. I am Ratvik. I am Keertan. I am Sanjay Shan. Our project is about loans and its types. At first, the bank should trust you. Loans and types and entrepreneurship. At first, the bank should trust you. To get a loan, the bank should trust you, so you could get a loan. But because you are getting a loan, you have to give your civil score and all stuff. Your profession also should be important. The bank should trust your profession and all to get whether you are taking a loan for a good purpose or wrong purpose. If you want to build a house or an institute or a hospitals or industries, you have to take. The bank should trust you are taking for good or bad. Dear students, parents and teachers, hearty congratulations. ఈ రోజు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇట్స్ అ 54-year-old స్కూల్. స్కిల్ ఎక్స్పో అనేది ఫస్ట్ టైం మన ఏరియాలో మన స్టూడెంట్స్, మన టీచర్స్ చేస్తున్నారు. మేము 2025-26 అకాడమిక్ ఇయర్లో మేము స్కిల్ అనే ఒక సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశాము. 6th క్లాస్ 3D మోడలింగ్, 7th క్లాస్ డ్రోన్ సిమ్యులేషన్, 8th క్లాస్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్, 9th, 10th, 11th, 12th AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బోర్డ్ ఎగ్జామ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాస్తున్నారు చిల్డ్రన్. ఇలాంటి స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మేము చాలా ప్రాక్టికల్గా రియలిస్టిక్గా చేశాము. ఈరోజు 220 ప్రాజెక్ట్స్ చిల్డ్రన్ చేసి పేరెంట్స్కి, మన తెనాలి పట్టణ వాసులందరికీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాము. And we are happy about it and I congratulate every student for that. A big hello from St. John's English Medium School. Today morning we have
a skill expo based on the STEM subjects, and they have done 220 projects based on AI, robotics and mathematics. So the children have collaborated, they have brainstormed, and they have become innovators, and with the mentorship of their teachers, this is based on the NEP 2020 guidelines. So the guidelines, they have materialized it, concretized it, and with hands-on experience. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి లెట్ కాన్ఫరెన్స్ లాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి విద్యా సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల యాజమాన్యం అభినందనీయులని ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా ప్రశంసించారు. తెనాలి నెహ్రూ నికేతన్ ప్రధాన క్యాంపస్లో 3 రోజులుగా నిర్వహిస్తున్న స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు చక్కని హావభావాలతో వారు ఎంచుకున్న అంశాన్ని క్షుణ్ణంగా వివరించడం అభినందనీయమని అన్నారు. ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులచే ఇటువంటి ప్రదర్శన నిర్వహించడం వల్ల వారిలోని సృజనాత్మకత విలువలోకి వస్తుందని అన్నారు. విద్యా సంస్థ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ, గత 3 రోజులుగా పాఠశాల నందు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. My name is Teja. I am studying 5th Krishna. Today I am explaining about types of rocks. Igneous rocks. Granite. It is used from making kitchen tops and floors in houses. Basalt. It is used for making floor and kitchens. Sandstone. It is used from making red pot. Coal, it is used from making produce electricity. Marble, it is used from making statues and floor. Slate, it is used from making writing slate and blackboard. Thank you, sir. Have a nice day. Good morning, sir. I am Chatwin of grade 4. Today I want to explain about the process of purification of water. The process of removing impurities is called purification of water. There are different methods of purifying water. Now I will show you the sedimentation and the decantation. In this method we remove only the visible impurities like mud, gravel, stones. First I will take unpurified water into this jar. It is full of impurities. I am Shashank, 4th grade 4 Narmada. Today I want to explain about filtration. After segmentation decantation, water has some small particles. These particles are removed by filtration. First we will take impurified water and take one fresh cloth paper and remove the small particles. This is the small particles. Thank you. My name is Piyashit. Today I am explaining about decimal place value chart. The word decimal comes with the Latin word decimus, which means tenth. While reading a decimal number, we should read the whole number part as is, say point, and then read that decimal number as separate digits. The decimal number has a whole number part, decimal point, and the decimal number. For example, now I read the number 446.233. Now I expand this number 400 plus 40 plus 6 plus 0.2 plus 0.03 plus 0.003. పిల్లలందరూ కూడా చక్కగా దీనిలో పాల్గొనడం జరిగింది. చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, వాళ్ళ ముందు ఉచ్చారణ, అదేవిధంగా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళ యొక్క అనుభవాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కంటెంట్ కావచ్చు చెప్పడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ పాఠశాలలో మరి పిల్లలకి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. మరి చాలా అందరూ కూడా సంతోషించవలసినటువంటి అంశం ఇది. మరి పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా ముందు ఆసక్తి సేకరణ,
అంటే వాళ్ళు ఏ టాపిక్ని అయితే ఎంపిక చేసుకున్నారో ఆ టాపిక్ సంబంధించినటువంటి అంశాలని మరి తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే రిసోర్సెస్ ఉన్నప్పుడు ఆ రిసోర్స్ నుంచి కూడా తీసుకొని దానికి సూటబుల్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని అమర్చడం అనేది, కూర్చడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాడి పిల్లలు చాలా బాగా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, అన్నీ కూడా చూడటం జరిగింది. The whole idea is student నేర్చుకున్నది ఓన్లీ అది బుక్ వర్క్ పరిమితం కాకూడదు, లేకపోతే మార్క్స్ వర్క్ పరిమితం కాకూడదు. అది ఇట్ హ్యాస్ టు డెవలప్ దర్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఇంప్రూవ్ దర్ పర్సనాలిటీ అనేది మెయిన్ మోటో తోటి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్స్ ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు నేర్చుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిబిట్ చేస్తూ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క మోటో. సో లాస్ట్ 2 daysగా కేజీ క్లాసెస్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ జరిగినాయి అండ్ ఇవాళ రిమైనింగ్ క్లాసెస్ కూడా ఇవాళ జరుగుతున్నాయి. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన మన ఎంఈఓ లక్ష్మీనారాయణ గారికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ సర్ ఈజ్ సచ్ ఎ పర్సన్ వేర్ హీ ఎంకరేజ్ ఆల్ దీస్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ థాట్స్. సో మనం కూడా నెహ్రూ నికేతన్ కూడా లాస్ట్ 52 yearsగా ఇలా స్టూడెంట్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్వైజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ మల్టీఫెసెట్ డెవలప్మెంట్ని గోల్గా పెట్టుకొని మన స్కూల్ రన్ చేస్తున్నాము. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నా అని అన్నదానం చేసే వారికి సంతృప్తి, స్వీకరించే వారికి తృప్తి రెండు ఉంటాయని కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని కాళీమాత గుడి సెంటర్లో శుక్రవారం విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. నాగభైరవ సాయిబాబా జయలక్ష్మి దంపతుల వితరణతో అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమ విశిష్టతను కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ మీడియాకు వివరించారు. భక్తుల సహకారంతో ప్రతి నెల 2వ శుక్రవారం ఒక కార్యాచరణగా అన్నదాన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన సేవ కార్యక్రమంలో దాతలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాళీమాత దేవస్థానం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమానికి దాతలు నాగభైరవ సాయిబాబు గారి జయలక్ష్మి గారి మనవడు ఆదిత్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈనాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి డోనర్ ఇచ్చారు. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదానం అంటే గొప్పది. అన్నదానం తృప్తిపరచగల దానం ఏదైనా ఉందంటే అది అన్నదానమేను. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే అతని ప్రాణాన్ని నిలబెట్టినట్టే. అందుకే అందరూ అన్న ఉత్తమమైనది అన్నదానం అని చెబుతూ ఉంటారు పెద్దలు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్ర సభ్యులు కన్నెగంటి పిచ్చయ్య సుశీలాదేవి దంపతులు గత 20 సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగటం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఎస్సీ యోగా కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య అన్నారు. తెనాలి గాంధీనగర్లోని సిడి సాయి వృద్ధాశ్రమంలో శుక్రవారం ఎస్వి యోగా సభ్యులు కన్నెగంటి పిచ్చయ్య మనోరాలు సరయు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన సేవలు నిర్వహించారు. ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆశ్రమ నిర్వాహకులు సరయుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సేవా కేంద్ర సభ్యులు శ్రీ కన్నెగంటి పిచ్చయ్య గారు, శ్రీమతి సుశీలాదేవి గార్ల మనవరాలు చిరంజీవి సరయు, కన్నెగంటి నరేంద్ర కుమార్ కీర్తి గార్ల కూతురు కన్నెగంటి శ్రేయస్ సోదరి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ యొక్క అన్నదాన వితరణ కార్యక్రమాన్ని మనకి ఎంతో సౌహృదయంతో ఇచ్చారండి. ఈ పాప ఇలా ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటూ మంచి చదువులు చదువుతూ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు, తాత నాయనమ్మ, తాత అమ్మమ్మ పేర్లు నిలపాలి అని చెప్పేసి, మంచి చదువులు అవ్వాలి అని చెప్పేసి, మంచి ఉద్యోగం కూడా రావాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఓసారి హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన వారిని స్మరించుకుని వారి పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమర్తలూరుకు చెందిన స్వర్గీయ వెలవోలు లక్ష్మీ వరప్రసాద్ వారి కుమార్తె తేజస్విల జ్ఞాపకార్థం గ్రామస్తుల ఆర్థిక సహాయంతో అమర్తలూరు మండల పరిధిలోని మోపరు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఏఆర్సీ హాస్టల్లోని విద్యార్థుల శ్రేయస్సు కోసం పౌష్టికాహారం వెలవోలు పని విష్ణు ఆనంద్ విశ్రాంత్ ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కర్ నార్ల సురేష్ చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు శుక్రవారం రత్నప్రసాద్ నివాసంలో అందించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు. గత 20 సంవత్సరాల కిందట లక్ష్మీ వరప్రసాద్ తన కుమార్తె తేజస్వి పేరిట అమృతలూరులోని వెటర్నరీ హాస్పిటల్ అభివృద్ధికి అదే విధంగా గ్రామ అభివృద్ధికి పలు సహాయ సహకారాలు అందించారని వారి సేవలు కొనియాడారు. తమ మిత్ర బృందం తరపున గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన పలువురిని స్మరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దాతల సహకారంతో 40 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కోడాలి వెంకటేశ్వరరావు, గ్రంథి సురేష్, పరుచూరి శంకర్, చిపినాపి సుబ్బారావు, ఎల్జీ ఛానల్ టీసీ చేకూరి శ్రీనివాసరావు, మల్లిపెద్ది సర్వేజీ, దోవ రవి తదితరులు పాల్గొన్నారు. మరి మనం ఎప్పుడైనా ఇట్లా దాన ధర్మాలు చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి వెళ్ళవేళ్ళ. మరి వారు స్ఫూర్తితోనే మనం ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం.
మరి మేము మా మిత్ర బృందం అందరం కూడా కలిసి మరి ఇక్కడ విద్యాలయాలు స్థాపించిన, మరి దేవాలయాలు స్థాపించిన, శ్మశాన వాటికి స్థాపించిన, ఇట్లాంటి వాటికి ఎవరైతే చేయుతనిచ్చి ఆర్థికంగా తోడ్పడతారో వారందరి పేరు మీద మరి మేము మిత్రులతో కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయటం, మరి వాళ్ళందరూ కూడా మాకు సహకరించటం. మరి ఒక మాటలో చెప్పాలంటే శ్మశాన వాటికి మనం ఎక్కడ వెళ్ళి నిధులనే అడగల, ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి 40 లక్షల రూపాయలు విలువ కలిగిన పనులు ఇప్పుడు చేయటం జరిగింది. మరి అటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, దాతలకి అందరికీ. తెనాలి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. స్థానిక శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గౌరవ అధ్యక్షుడిగా కొనసాగే ఈ కమిటీలో తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా తోట దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్గా పాలడుగు సురేంద్ర, సభ్యులుగా కూటమి పార్టీల నాయకులకు అవకాశాలు లభించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెరుగైన సాగునీటి సరఫరా లక్ష్యంగా అభివృద్ధి పనుల అంచనాలకు సమావేశమైన కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎస్సీ వెంకటరత్నం వెల్లడి. శ్రీశైలంలో 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ సేవలు లక్ష్యంగా సిద్ధమైన శ్రీశైలం భక్త సేవా సమితి తెనాలి కార్యవర్గం అభినందన తెలిపిన డీఎస్పీ బి జనార్దన్ రావు. శ్రీ వారాహి మాత సన్నిధానంలో వైభవంగా కొనసాగుతున్న కోటి కుంకుమార్చన పూజలు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.